నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్కేఆర్ స్కూల్ నందు ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై విద్యార్థులకు అవగాహన. కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై అవగాహన సదస్సు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన ఎల్కేఆర్ స్కూల్ క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించిన స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి. ఈ నెల 21వ తేదీ నుండి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణిమ వేడుకలు ప్రారంభం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం, పలువురికి గాయాలు. వాసంతి అదృశ్యం కేసులో నిందితుడు హుసేన్ అనుమానాస్పద మృతి. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ స్కూల్ నందు విద్యార్థులకు ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు వివిధ ప్లాస్టిక్ వస్తువులు, చెక్క, స్టీల్ వస్తువులతో ప్రత్యేకంగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్కేఆర్ స్కూల్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను వాడడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రతిదినం ప్లాస్టిక్ వస్తువులు వాడడం ద్వారా ప్రధానంగా పర్యావరణానికి, ఆరోగ్యానికి హాని కలిగిస్తుందన్నారు. ఈ వస్తువులకు బదులుగా చెక్క, రాగి, స్టీల్, పోర్సిలిన్ వంటి వాటిని ఉపయోగించాలని సూచించారు. విద్యార్థులకు వివిధ వస్తువులను చూపించి వాటి వల్ల కలిగే నష్టాలు, ఉపయోగాలను తెలియజేయడం జరిగిందన్నారు. విద్యార్థులలో పర్యావరణం పట్ల, ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today at LKR Global School, we are hosting an event to bring the awareness of plastic. So all our kids here have displayed various items, an alternative to plastic. So as we all know, plastic is harmful. It is made out of petrochemical components, which is very harmful to our body and also to our environment. So we have a lot of alternatives in place of plastic, like we have paper bags, plastic toys, alternative is like wooden toys, and even in our daily cooking we are also using a lot of plastic spoons, plastic plates, and a lot of things, bowls and all that. So the best and healthiest thing is to use porcelain or steel, copper, bronze, any other metal other than aluminum. So there are a lot of alternatives for plastic. Children, so we are bringing this awareness to everyone in Nandyal and also everyone at our school. So do not use plastic, avoid as much as possible. So try to use paper cups, porcelain, any other metal that is good for the human body and also good for environment. So I wish that this will help us guide in using a very proper alternative to plastic and make environment a very safe place to live. Thank you. నంద్యాల మండల పరిధిలోని రాయమల్పురం, మునగాల గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కిరణ్ కుమార్, అశోక్, పంచాయతీ సెక్రటరీ విశ్వనాథ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. కౌలు రైతుల అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన అగ్రికల్చర్ జేఈఓ కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అశోక్ కుమార్ బిఆర్ఓ గారు వారి అధ్యక్షతన ఎంపీపీ గారు నేను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది. కాబట్టి మండలంలోని ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఈ కౌలు రైతుల అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కౌలు చేసుకునే రైతులందరూ కూడా కౌలు కార్డు పొందాలని, అదేవిధంగా ఈ కాపు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకొని వాటి ద్వారా ఉపయోగం పొందాలని తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటీవల నంద్యాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్ ఎంపిక పోటీలలో నంద్యాల ఎల్కేఆర్ స్కూల్ కు చెందిన విద్యార్థులు వివిధ ఏజ్ గ్రూప్లలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ మేరకు శనివారం స్థానిక స్కూల్ నందు ఆ స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. Very proud moment. So we have our LKR Global School students participated in chess championship held at Ramakrishna Degree College on 18th and 19th. So in state level championship, we have all our champions here. So we have Pranati under 17 girls category secured first place, and she will be moving forward for the national championship. So we have David Rafa under 13 boys category won first place, and we have Rudra. Okay, Rudra here we have a second place under 9 age category, and we have Kartikeya, so second place under 11 category, and we have Satvik under 17 who secured second place. So very proud, and we congratulate all these students, and we wish them all the best, and in the future we want them to be in a very wonderful position in the chess sport. Thank you. నంద్యాల పట్టణం శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో 21వ తేదీ ఆదివారం నుండి గురు పౌర్ణిమ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఎల్లాస్వామి తెలిపారు. శనివారం ఆలయంలో అఖండ సాయినామ కీర్తనలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరిగిందన్నారు. గురు పౌర్ణిమ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని సాయినాథుని అనుగ్రహం పొందుకోవాలని కోరారు. ఈ మేరకు మీడియాకు గురు పౌర్ణిమ వేడుకల వివరాలను వెల్లడించారు. గురు పౌర్ణమి వేడుకలు ఈ రోజు 5 రోజుల నుంచి ఇక్కడ ఈ ఆలయం ముందు మేము చేస్తున్నాము. రేపు నందా పూజారి గారి చేత దత్తాత్రేయుని హోమం చేయిస్తున్నాము. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఉదయం 5 గంటలకు హారతి, 7 గంటలకు అభిషేకము, 7:30 నుంచి హోమం చేస్తున్నాం. కాబట్టి భక్తాదులంతా తప్పనిసరిగా వచ్చి ఈ హోమంలో పాల్గొని అలాగే సాయినాథుని యొక్క గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుతారని ఆశిస్తున్నాం. ఈ ఆలయం నిర్మించి 6 సంవత్సరములైంది. అద్భుతంగానే భగవంతుడు మనకు అవకాశం ఇచ్చి ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ దాతలు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు, పెద్దలందరికీ పాదవందనములు. అలాగే ఈ ఆలయం నందు ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది. ఎవరైనా భక్తాదులు అవకాశం ఇస్తే ప్రతి గురువారం అన్నదానానికి సహకరిస్తారని మరి ఆశిస్తున్నాము. ఇక్కడ అసంపూర్తిగా పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చి వారి యొక్క పెద్దల జ్ఞాపకార్థం కానీ వారి యొక్క పేర్లు ఇక్కడ నేను శిలాఫలకంపై ఎక్కిస్తున్నాను. కాబట్టి ఈ నంద్యాల పుర ప్రజలు, దూర ప్రాంత పల్లె వాసులు అందరూ, సాయి బంధువులు, సాయి సేవకులు అందరూ వచ్చి ఈ ఆలయంలో రేపు జరగబోయే గురు పౌర్ణమి వేడుకలను పూర్తి చేసి ఆనందంగా భిక్ష స్వీకరించాలని మరి కోరుచున్నాను. గ్రామోత్సవం జరుగుతుంది. ఈ ఆలయం నుంచి పురవీధులంతా గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి అక్కడ భక్తాదులు గ్రామోత్సవంలో పాల్గొని జయప్రదం చేస్తారని మరి ఆశిస్తున్నాను. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నాగలవరం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో హుసేన్ బాషా తన కుటుంబ సభ్యులతో బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో హుసేన్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొహరం పండుగ సందర్భంగా తన అత్తగారి ఇంటికి వెళ్లి వస్తున్న నేపథ్యంలో గోస్పాడు మండలం నాగులవరం గ్రామం వద్ద కారు బైక్ను ఢీకొనగా బైక్పై వెళ్తున్న హుసేన్ అక్కడికక్కడే మృతి చెందగా అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. మృతుడు బండల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, ఇలా జరగడం ఎంతో బాధాకరంగా ఉందని కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రమాదంలో ఢీకొన్న కారును స్థానికులు వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. నందివర్గం నుంచి శ్రీవల్లకు వస్తా నాగులారు దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఏం గుద్దిందన్న? కారు. ఆ కారు తిప్పుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ పట్టుకొని స్టేషన్కి కప్పగిస్తున్నారు. పట్టుకున్నారు వాళ్ళని? పట్టుకున్నారు. నంద్యాల జిల్లా పగిట్యాల మండలం ముచ్చిమరి గ్రామంలో గత 13 రోజుల క్రితం
వాసంతి అనే మైనర్ బాలిక అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో నిందితుడుగా ఉన్న హుసేన్ అలియాస్ యోహాన్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. పోలీసులు హుసేన్ను నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 13 రోజులుగా వాసంతి అనే మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్యగావించిన కేసు పోలీసులకు ఛాలెంజ్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వాసంతి అదృశ్యమై ఇంతవరకు ఆచూకీ తెలియకపోవడంతో ఈ సంఘటన పెను సంచలనం రేపింది. బాలిక మృతదేహం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ మృతదేహం ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసు అధికారుల నిర్లక్ష్యం అంటూ ప్రభుత్వం సిఐని ఎస్ఐని ఇటీవలే సస్పెండ్ చేశారు. శుక్రవారం బాలిక వాసంతి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించేందుకు వెళ్లిన మంత్రులు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియాను బాలిక కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అయితే బాధిత కుటుంబ సభ్యులు తమకు చిన్నారి మృతదేహం కావాలని మంత్రులను డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణలో వేగం పెంచినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న నిందితులలో ఒకరైన హుసేన్ పోలీసుల విచారణలో ఉండగా శుక్రవారం రాత్రి మృతి చెందడం జరిగింది. వెంటనే పోలీసులు హుసేన్ను నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతదేహం పైన పలు చోట్ల గాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసుల యొక్క విచారణలోనే ఈ గాయాలయ్యాయని, తీవ్రంగా పోలీసులు కొట్టడం వల్ల హుసేన్ చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే వాసంతి కేసు పక్కదోవ పడుతున్నట్లుగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొన్నది. గత 10 రోజులుగా ప్రజా సంఘాల నాయకులు, వాల్మీకి సంఘాల నాయకులు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు, ధర్నాలు చేపడుతూ బాలిక అదృశ్యం కేసును ఛేదించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో బాలిక కేసులో నిందితుడుగా ఉన్న హుసేన్ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. మృతుని యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. హుసేన్ మృతిపై పోలీసులు విచారణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్కేఆర్ స్కూల్ నందు ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై విద్యార్థులకు అవగాహన. కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలపై అవగాహన సదస్సు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైన ఎల్కేఆర్ స్కూల్ క్రీడాకారులు ప్రత్యేకంగా అభినందించిన స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి. ఈ నెల 21వ తేదీ నుండి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణిమ వేడుకలు ప్రారంభం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం, పలువురికి గాయాలు. వాసంతి అదృశ్యం కేసులో నిందితుడు హుసేన్ అనుమానాస్పద మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.